తిరిగి వార్తలకు స్వాగతం. ఆత్మకూరు పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ నినాదాలు చేసి నిరసన తెలియజేశారు. ఆత్మకూరు పట్టణంలోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు. తొలగించిన ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు. ఈ ధర్నాకు ఐసీటీయూ నాయకులు శివప్రసాద్ మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు రాధమ్మ తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలి అంగన్వాడీ కార్యకర్తలకు బెనిఫిట్స్ అన్ని సౌకర్యాలను అమలు చేయాలి ప్రభుత్వ ఉద్యోగులు కల్పించిన బాబు వస్తే జాబు వస్తుందని అందరూ ఆశపడ్డారు. కానీ బాబు వచ్చాక చావొచ్చిందంటూ బాధపడుతున్నారని అన్నారు పీసీసీ ఉపాధ్యక్షుడు ఆనం వివేకానందరెడ్డి. అంగన్వాడీ కార్యకర్తల ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు. ఉద్యోగాలు కోల్పోయిన వారందరికీ తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడీ కార్యకర్తలకు టీడీపీ ప్రభుత్వం తీరని అన్యాయం చేసిందంటూ మండిపడ్డారు పీసీసీ ఉపాధ్యక్షుడు ఆనం వివేకానందరెడ్డి. ఉద్యోగాలు కోల్పోయిన అంగన్వాడీ వర్కర్ల నిరసన కార్యక్రమానికి ఆయన సంఘీభావం తెలిపారు. ఐసీడీఎస్ పీడీ ఆఫీస్ ముందు చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి వచ్చారు వివేక. ఆయన వెంట నగర కాంగ్రెస్ అధ్యక్షుడు ఏసీ సుబ్బారెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్ రంగమయూరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్ర రాజగోపాల్ ఉన్నారు. పుట్టినరోజుకు ఎవరైనా కానుకలిస్తారని, కానీ సీఎం చంద్రబాబు అంగన్వాడీ కార్యకర్తలకు ఉద్యోగాలు తీసి ఉపాధి లేకుండా చేశాడని మండిపడ్డారు ఆనం వివేక. దీని వెనుక మంత్రి నారాయణ హస్తం కూడా ఉందని విమర్శించారు. కానీ దురదృష్టం మన ముఖ్యమంత్రి ఏకంగా 14 మందికి ఊరేసేసేయడం, 15 మందికి. ఎంత దురదృష్టకరమైనటువంటి మన ముఖ్యమంత్రి చూడండి. దీనికి ముఖ్య కారకుడు మన నెల్లూరు చీకటి వీరుడు మంత్రి గారు. ఆయన పొగులు ఎవరు కనపడ్డు, రాత్రిళ్ళు చూడటానికి మీరు నిద్రపోతారు. పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబుకు బహుజన టీచర్స్ ఘన నివాళులు అర్పించింది. మల్లి మస్తాన్ బాబు అధిరోహించిన పర్వత శిఖరముల వివరాలను ముద్రించి కరపత్రాలు ప్రజలకు పంపిణీ చేస్తారు. పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబుకు బహుజన టీచర్స్ ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మల్లి మస్తాన్ బాబు సాధించిన విజయాల గురించి కరపత్రాల ద్వారా ముద్రించి 10వ తరగతి మూల్యాంకన కేంద్రం వద్ద పంపిణీ చేశారు. టీచర్లు ఆయన మరణం దేశానికి తీరని లోటన్నారు. మల్లి మస్తాన్ బాబును నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కోట మండలం విద్యానగర్లోని ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మల్లి మస్తాన్ బాబుకు విద్యార్థులు ఘన నివాళులు అర్పించారు. ప్రపంచవ్యాప్తంగా జిల్లా పేరును ఇనుమడింపజేశారంటూ కీర్తించారు. కోట మండలం విద్యానగర్లో ఉన్న ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో మల్లి మస్తాన్ బాబుకు విద్యార్థులు నివాళులు అర్పించారు. కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు ప్రపంచవ్యాప్తంగా నెల్లూరు కీర్తిని ఇనుమడింపచేశాడని ఈ సందర్భంగా పలువురు తెలియజేశారు. మల్లి మస్తాన్ బాబు స్వగ్రామం గాంధీ జన సంఘానికి నాయకులు, సందర్శకులు తరలివస్తున్నారు. బుచ్చి స్థానిక నాయకులంతా పార్టీలకు అతీతంగా ఆయనకు నివాళులు అర్పించారు. మస్తాన్ బాబుకి నివాళులు అర్పించేందుకు స్థానిక నేతలు ఆయన నివాసానికి వచ్చారు. బుచ్చి సర్పంచ్, మండల నాయకులు పార్టీలకు అతీతంగా మస్తాన్ బాబుకి నివాళులు అర్పించారు. ఆయన మృతదేహం నేడు స్వగ్రామానికి తరలి రానున్న నేపథ్యంలో అభిమానులు కడసారి చూపు కోసం వేచి చూస్తున్నారు. పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు కుటుంబాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఉడతా వెంకట్రావు యాదవ్ డిమాండ్ చేశారు. మస్తాన్ బాబు మృతికి సంతాపంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ, మస్తాన్ బాబు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కుటుంబం మాత్రం ఆర్థికంగా చితికిపోయి ఉండటం విచారకరమన్నారు. ప్రభుత్వం ఆయన కుటుంబానికి 10 ఎకరాల భూమిని కేటాయించి ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కనికట్ల రఘురాం ముదిరాజ్, బాలసుధాకర్, మురళీకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా కూడా వాళ్ళ కుటుంబానికి ఎంతో పేద గిరిజన కుటుంబం నుంచి వచ్చినటువంటి మహోన్నత వ్యక్తి మల్లి మస్తాన్ బాబు. అతని కుటుంబానికి భారతదేశం అయితేనేమి, రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి వాళ్ళ కుటుంబానికి ఒక 10 ఎకరాల పొలము, వాళ్ళకు ఒక నివాస స్థలము
ఇవ్వాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కోరడమైనది. మస్తాన్ బాబుకి ఒక నేషనల్ పార్క్ లెవెల్లో మన సంఘంలో అతనికి శవం దగ్గర అతని బాడీ క్రిమేషన్ దగ్గర నిర్మించాలని మనసా వాచా కోరుకుంటూ మస్తాన్ బాబుకి ఘనంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. జిల్లాకు ఖండాంతర ఖ్యాతిని తీసుకొచ్చిన మల్లి మస్తాన్ బాబు పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నేత ఆనం విజయ్ కుమార్ రెడ్డి సూచించారు. ఆయన మృతి పట్ల మౌనం పాటించి సంతాపం వ్యక్తం చేశారు. నెల్లూరులోని ఇందిరాభవన్లో విలేకరుల సమావేశం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి మల్లి మస్తాన్ బాబు మృతికి సంతాపం తెలిపారు. ఆయనతో పాటు మిగిలిన నాయకులు కూడా 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జిల్లాకు ఖండాంతర ఖ్యాతిని తీసుకొచ్చిన మల్లి మస్తానబాబు పేరు చిరస్థాయిగా నిలిచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. 7 ఖండాలలో ఎత్తైన శిఖరాలను అధిరోహించి నెల్లూరు జిల్లాకి ఖండాంతర ఖ్యాతిని ఆర్జించి పెట్టినటువంటి మన జిల్లావాసి సోదరుడు మల్లి మస్తాన్ బాబు గారి అకాల మరణానికి నెల్లూరు రూరల్ కాంగ్రెస్ తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతూ పర్వతారోహకుడు మల్లి మస్తాన్ బాబు కుటుంబాన్ని స్వచ్ఛ భారత్ ట్రస్టీ దీపా వెంకట్ పరామర్శించారు. అతని తల్లిని ఓదార్చి అతని కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. స్వర్ణభారత్ ట్రస్టీ దీపా వెంకట్ సాహసవీరుడు మల్లి మస్తాన్ బాబు కుటుంబాన్ని పరామర్శించారు. సంగం మండలం గాంధీ జనసంఘంలోని మస్తాన్ నివాసానికి చేరుకున్న ఆమె మస్తాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. అనంతరం మస్తాన్ తల్లిని కలుసుకుని ఓదార్చారు. మస్తాన్ లేని లోటు తీర్చలేనిదని ఆమె పేర్కొన్నారు. మస్తాన్ వంటి మహనీయుని వలన జిల్లా ప్రతిష్ట పెరిగిందని తెలిపారు. కార్యక్రమంలో ఆమెతో పాటు శాప్ డైరెక్టర్ రవీంద్రబాబు, స్వర్ణభారత్ సిబ్బంది జనార్దన్, శేఖర్, సుశీల్, సాగర్, అశోక్ తదితరులు మస్తాన్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కానీ చాలా బాధాకరమైన విషయం, ఎందుకంటే మన దేశం తరఫున అంత చక్కటి తన రికార్డ్ తనే బ్రేక్ చేసుకుని ఒక మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నప్పుడు పంపించడం అనేది చాలా కష్టమైన విషయం. ఒక వీరుడు అంటే ఎక్కువ రోజులు మీరు చూస్తే చరిత్రలో కూడా కొన్ని రోజులే ఉంటారు. ఒక హిస్టరీ క్రియేట్ చేసే మనుషులు ఎప్పుడు కొన్ని రోజులే ఉంటారు. అలాంటి వాళ్ళలో ఒకటిగా మనం అనుకోవచ్చు. మారుమూల గ్రామం నుంచి అట్టడుగు స్థాయి నుంచి ఇంత స్థాయికి ఎదిగారంటే ఆయన కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ మనం ఇచ్చే అసలైన నివాళి సక్రమంగా వారి ఊరికి వారిని చేర్చడం అనే ఆలోచనతో. పాత కక్షలతో 2 యువకులు ఓ మోటార్ బైక్ ను పెట్రోల్ పోసి తగులబెట్టారు. ఈ ఘటన నెల్లూరు నవాబ్పేట బంగ్లా తోటలో చోటు చేసుకుంది. నెల్లూరు నవాబ్పేట బంగ్లా తోటకు చెందిన సునీల్ ఓ ప్రైవేట్ విద్యా సంస్థలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అదే కాలేజీలో చదివే ఉదయ్ భాస్కర్తో అతనికి గొడవలున్నాయి. కొద్ది రోజుల క్రితం పెద్దలు వారిద్దరిని మందలించి రాజీ చేశారు. ఈ క్రమంలో యథావిధిగా కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన సునీల్ తన బైక్ను ఇంటి ఆవరణలో పెట్టి నిద్రపోయాడు. ఆ సమయంలో ఉదయ్ భాస్కర్ మరో యువకుడితో కలిసి బైక్పై పెట్రోల్ పోసి తగలపెట్టారు. ఉదయం సునీల్ వచ్చి చూసేసరికి బైక్ కాలిపోయి ఉండటంతో 2వ నగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోట మండలం విద్యానగర్లోని ఎన్బీకేఆర్ కాలేజీ ప్రాంగణంలోని బావిలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుని వివరాల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. కోట మండలం విద్యానగర్లో ఉన్న ఎన్బీకేఆర్ కాలేజీ ప్రాంగణంలోని బావిలో గుర్తు తెలియని యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కళాశాల విద్యార్థులు బావిలో మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బావి నుంచి బయటికి తీయించి వివరాలను సేకరిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చేజర్ల మండలం పెరుమళ్లపాడు గ్రామం సమీపంలో ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి నీటిలో మునిగి మృతి చెందాడు. తోటి స్నేహితుడు కాపాడే యత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది.
చేజర్ల మండలం పెరుమాళపాడు గ్రామ సమీపంలో పెన్నా నదిలో ఈతకు వెళ్లి ఇంజనీరింగ్ విద్యార్థి నరేష్ మృతి చెందాడు. స్నేహితులు కాపాడే యత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. చుట్టుప్రక్కల స్థానికులు గమనించి నరేష్ను బయటికి తీసే సమయానికే అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. స్నేహితులు వెంటనే కారులో వైద్యశాలకు తరలించారు. అయితే అప్పటికే నరేష్ మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు. ఇంకేం కాదులే ఇబ్బంది కానీ అతను కాంట్రాక్టర్. పనుల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో తిరుగుతుంటాడు. చెడు తిరుగుళ్లు అలవాటు చేసుకున్నాడు. ఏ ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతంలో తనకు ఇంకా పెళ్లి కాలేదని అమాయక మహిళలకు గాలం వేస్తాడు. కోరిక తీర్చుకునేందుకు తాళి కట్టేస్తాడు. కాంట్రాక్ట్ పనులు అయిపోగానే మాయమైపోతాడు. ఇప్పటి వరకు 5 మంది మహిళలను వివాహం చేసుకున్న నిత్య పెళ్లి కొడుకును ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసి కటకటాల వెనక్కు పంపారు. आ गया हैदराबाद का नया नवाब 24 कैरेट ला 420 बाबू. చిత్రంలో కనిపిస్తున్న ఇతని పేరు బాబురావు. నాయుడుపేటలోని పిచ్చిరెడ్డి తోపుకు చెందిన ఈ వ్యక్తి కాంట్రాక్ట్ వర్కులు చేస్తుంటాడు. కారుల్లో విలాసంగా తిరుగుతూ సమాజంలో సంపన్నునిగా చలామణి అయ్యారు. పనుల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ చెడు తిరుగుళ్లకు అలవాటు పడ్డాడు. ముఖ్యంగా మహిళలను మోసం చేయడంలో సిద్ధహస్తునిగా మారాడు. आ गया हैदराबाद का नया नवाब 24 कैरेट ला 420 बाबू. చిత్తూరు జిల్లాకు చెందిన సౌందర్య అనే మహిళతో 1999లో బాబురావుకు వివాహం జరిగింది. వీరికి 2 కుమార్తెలు. కొన్నేళ్ల పాటు మంచిగానే మెలిగిన బాబురావు తర్వాత తన వ్యక్తిత్వాన్ని బయటపెట్టాడు. భార్యను హింసించడం మొదలుపెట్టాడు. చివరకు ఆమెను వదిలేశాడు. తర్వాత నాయుడుపేట మండలం కాపులూరుకు చెందిన నాగభూషణ అనే మహిళను పెళ్లాడాడు. వారికి 1 కుమార్తె జన్మించింది. ఈమెను కూడా తొలి భార్యలాగే చిత్రహింసలు పెట్టి వదిలేశాడు. ఆ తర్వాత తిరుపతికి మకాం మార్చాడు. అక్కడ తనకింకా పెళ్లి కాలేదని సునీత అనే మహిళను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్లకు బాబురావు బండారం తెలియడంతో ఇంటి నుండి బయటకు నెట్టేసింది. మళ్లీ యథాలాపంగా నాయుడుపేటకు చేరుకున్న బాబురావు స్థానికంగా ఇంకో మహిళను వివాహమాడాడు. ఆమెను కూడా వదిలించుకుని తాజాగా వరదాయపాలెంకు చెందిన ఇంద్రజ అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. బాబురావు మోసం తెలుసుకున్న భార్య సౌందర్య అతనికి బుద్ధి చెప్పాలని నాయుడుపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాబురావు విషయం తెలుసుకున్న పోలీసులు ముక్కున వేలు వేసుకున్నారు. బాబురావును అదుపులోకి తీసుకుని విచారించగా పెళ్లిళ్ల విషయం నిజమేనని అంగీకరించాడు. భార్య ఫిర్యాదు మేరకు బాబురావుపై నాయుడుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సౌందర్య ఆమె సోదరులు మాట్లాడుతూ మహిళలను మోసం చేసి పెళ్లిళ్లు చేసుకున్న బాబురావును కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కఠినంగా చర్య తీసుకోవాలి. నన్ను హింసించినాడు, టార్చర్ పెట్టినాడు, మానసికంగా శారీరకంగా కట్నం తేలేదని అన్నీ చేసినాడు. నిన్నటి తాంతో 5 ఆమెను చేసుకున్నాడు. ఆయన పేరు బాబురావు, దైనాటి బాబురావు. కాంట్రాక్ట్ వర్క్ చేస్తాడు. కోట మండలం విద్యానగర్లో జరగనున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. సీఎం చంద్రబాబు హాజరు కానుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సభాస్థలి వద్ద ఏర్పాట్లను బీజేపీ నాయకులు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పరిశీలించారు. కోట మండలం విద్యానగర్లో జరిగే భారీ బహిరంగ సభకు సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. ఈ సభ కోసం ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను బీజేపీ నేత నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పరిశీలించారు. ఎన్బీకేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో సీఎం చంద్రబాబు నాయుడు దిగే హెల్ప్యాడ్ ప్రాంతాన్ని ఇంటెలిజెన్స్ ఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీ చెంచురెడ్డి పరిశీలించారు. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో గూడూరు ఆర్డీఓ రవీంద్ర సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఇది ఓపెన్ అవును వచ్చేస్తారా? ఇప్పుడు కాసేపు వాణిజ్య ప్రకటనలు అనంతరం మరిన్ని విశేషాలు. కనుమాక లక్ష్మి ఏడు నుంచి ఆమె పోయి కేంద్ర మంత్రి, రామనారాయణ రెడ్డి గారు 20 సంవత్సరాలు మంత్రి, వివేకానంద రెడ్డి గారు 20 సంవత్సరాలు ఎమ్మెల్యే, కనుమాక కృష్ణయ్య ఎవరు చిన్నోళ్ళు లేరు ఇక్కడ. కానీ ఎవరికి వాళ్ళు. నా వరకు నేనంటే ఎంతమంది నిలవగలవండి మీ దగ్గర?